పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ రావడంతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికిన సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య. దొడ్డి కొమరయ్య సినీ డైరెక్టర్ మహాలంక సేనాపతి మీడియాతో మాట్లాడుతూ, శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నేను పెద్దపల్లి వెళ్తున్న సమయంలో కదంబపూర్ గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య నాకు స్వాగతం పలికి నన్ను సన్మానించారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాను. తెలంగాణ ఉద్యమకారుడు, మహా గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య చేసిన త్యాగాలు మరువలేనివి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసిన మహా గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఆయన చరిత్రను సినిమా తీయడం కోసం నేను అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాను. ఆయన పేరు మీద సినిమా తప్పకుండా తీస్తానని మహాలంక సేనాపతి అన్నారు. దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం కోసం అన్ని వర్గాలు సహకరించాలని, తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని, అందుకు పెద్దపల్లి జిల్లా నుండి కొందరు సహకరించాలని, మొదటగా కదంబపూర్ గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య ముందుకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే నన్ను ఈరోజు ఘనంగా నాకు స్వాగతం పలికి సన్మానించినందుకు సదయ్యకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. जोहार जोहार लाले लाले जोहार जोहार అందరు పట్టుకొని ఇటు చూడండి, ఇటే చూడండి. ఓకే ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి, దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్. ఈరోజు మేము తెలంగాణ తొలి అమరుడి మీద బయోపిక్ చేయబోతున్నాం. ఆ అమరుడి పేరు దొడ్డి కొమరయ్య. సో ఈ దొడ్డి కొమరయ్య ద్వారా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి మరణం చెందింది దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పంపకానికి కారణమయ్యింది. దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో వెట్టి చాకి నిర్మించబడింది. దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో మత సామరస్యం నెలకొల్పబడింది. ఈ రకంగా తెలంగాణకి ఎంతో మేలు జరిగింది. కానీ ఈరోజు ఏమైతుందంటే, దొడ్డి కొమరయ్య పేరు ఇంటిలో లేకుండా పోయింది. కేవలం దొడ్డి కొమరయ్య ఒకరే కాదు, దొడ్డి కొమరయ్యతో పాటు నల్ల నరసింహులు, పండుగల్ల సాయన, చాకల ఐలమ్మ, ఒడి బత్తాయి గౌడు, కాను నాయకులు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీళ్ళు ఈరోజు వెలుగులోకి రాలేకపోయారు. కాబట్టి ఈ దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా మేము దాదాపుగా ఒక 50 మంది తెలంగాణ వీరులను ప్రపంచానికి పరిచయం ఉద్దేశంతోన ఈ మూవీ నిర్మిస్తున్నాం. ఈ మూవీ నిర్మాణం కూడా ఏంటంటే, ప్రజలే దీనికి సహ నిర్మాతలు, ప్రజలే దీనికి కర్మకర్త క్రియ. ప్రతి జిల్లా నుంచి 26 మంది సహ నిర్మాతలు తీసుకుంటూ కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్నోళ్ళనే జిల్లాకి 26 మందిని తీసుకుంటూ 33 జిల్లాల నుంచి 1000 మందితో సినిమా నిర్మాణం. ప్రపంచ సినీ చరిత్రలో ఒక సంచలనం. ఎందుకంటే ఒక వీరుని సినిమా కోసం తెలంగాణలో ఉన్న 243 కులాలు ఏకం కాబోతున్నాయి, 33 జిల్లాలు ఏకం కాబోతున్నాయి, 1000 మంది ఏకం కాబోతున్నారు. ఇది ఒక నిర్మాణమే ఒక సంచలనం. కాబట్టి రాబోయే రోజుల్లో మా దొడ్డి కొమరయ్య సినిమాను ప్రజలు ఆదరించాలని, ఈ దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా తెలంగాణ చరిత్రను, తెలంగాణ గడ్డ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా ధన్యవాదాలు.